ఉంది. నిజంగా దబిడి దిబిడి నిజంగా మామూలుగా లేదన్నా, కొడుతుంటే పిర్రలు వాసిపోతున్నాయి అనిపించింది నాకైతే. అబ్బబ్బా మామూలుగా లేదు. బాలయ్య బాబు నిజంగా ఇలా పిర్రల మీద కొడతాడు అనేది నేను అనుకోవాలా. పాపం జెండుపోన్ తర్వాత రాశారో లేదో తెలియట్లా హీరోయిన్ కి మాత్రం. చూడాలి ఆ రకంగా కొడతాడు అనుకోలే పిర్రల మీద. అసలు ఆ కొడుతుంటే నిజంగా అలా బాబు గుర్తొచ్చాడు నాకైతే. అప్పుల్లో ఆయన ఇప్పుల్లో ఈయనేక ఇద్దరు టార్గెట్ చేశారు పిర్రల మీద కొట్టడం. నాకు ఎలా అనిపించింది? కొత్త లుక్, ఆ చైర్ మీద కూర్చుంటాం గానీ, ఆ షూట్ లో గానీ ఎలా కూర్చున్నా చేయి మాత్రం పిర్ర మీదకి వెళ్ళిపోతుందిగా. అది దబిడి దిబిడి లాగానే ఉంది వ్యవహారం అంతా. కూర్చోబెట్టి కొట్టాడా? కూర్చోబెట్టి కొట్టాడు, ఒంగోని కొట్టాడు, నుంచొని కొట్టాడు, అన్ని విధాలుగా కొడుతున్నాడు. ఎలా అనిపించింది? ఎలా ఉంది సాంగ్? ఎలా ఉంది మొత్తం? చాలా బాగుంది అన్న, చాలా బాగుంది ఓవర్ గా. నిజంగా ఇలా చేస్తాడు అనుకోలే బాలయ్య బాబు. నిజంగా ఇప్పుడు యంగ్ ఎలా అయితే చేస్తున్నారో అలా చేస్తున్నాడు. కానీ పిర్రల మీద కొట్టేది మాత్రం కొంచెం డిఫరెంట్ గా అనిపించింది మాకు. చాలా బాగుంది. మార్క్ అది ఏందనుకుంటున్నావు? ఎన్టీఆర్ ఇప్పుడు అదే మార్క్ వచ్చింది. సాంగ్ ఏంటంటే దబిడి దిబిడి బాలయ్య బాబు పిర్రలు హీరోయిన్ మీద కొట్టాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఎలా అనిపించింది? కనపడింది సేమ్. ఎలా అంటే ఆయన చేసే విధానం గానీ, ఆయన చేసే డాన్స్ గానీ, ఆ హీరోయిన్ కూడా బాగా కరెక్ట్గా బాగా చేసింది. చాలా బాగుంది. అంటే ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అందరూ వినేటట్టు ఉంది, చూసేటట్టు ఉంది. ట్రోల్స్ పడితే పడిద్దాం, ఎందుకంటే బాలయ్య పిర్ర మీద కొట్టాడు కాబట్టి 100% ట్రోల్స్. చెంప మీద కొట్టారు, గమనించలేదను? అది కూడా ఇప్పుడు చెంప మీద కొట్టింది, బొక్క మీద కొట్టింది, మూతి మీద కొట్టింది మాకు వద్దు. పిర్ర మీద కావాలి మాకు. ఆ కొట్టుడే బాగుంది, చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. పిర్ర మీద కొట్టింది. జై బాలయ్య ఫీల్ అయ్యేది ఏమి లే, కథ వేరుగా ఉంటది. మళ్ళా బాబీ గారు జై బాబీ గారు అంటాం అంతే చాలేక.